నా దగ్గర ఒక కుండ ఉంది, ఎప్పుడు శరీరం కుండే. ఎందుకో వేదాంతంలో ఎప్పుడు కుండ ఎగ్జాంపుల్ బాగా చెప్తారు. కుండ ఉంది, శరీరం ఘటం అనే కదా ఈ ఘటం అంటారు. ఈ ఘటంలో ఛిద్రాలు ఉన్నాయి. ఛిద్రం అంటే కన్నాలు, హోల్స్ ఉన్నాయి. మనం కార్తీక మాసంలో దీపానికి పెట్టుకుంటాం చూడండి, అట్లా అన్ని ఏమాకారమైనా పెట్టుకోమని ఇష్టం. ఒక కుండ ఉంది, కుండకు అన్ని హోల్స్ పెట్టేసుకున్నాం. కుండ లోపల దీపం వెలుగుతాం. కుండ లోపల దీపము పొరపాటుగా కూడా నేను బయటికి పోదాము అని అనుకోలేదు. దీపం అసలు ఇంటెన్షనే లేదు. ఈ చిల్లులకి ఈ దీపపు కాంతిని బయటికి లాక్కుపోవాలి అని చిల్లులకు కూడా లేదు. కానీ కుండ కాంతి ఈ హోల్స్ ద్వారా బయటికి వచ్చి ఊరుకోలేదు. ఈ బయట ఉన్న వస్తువులను ప్రకాశింపచేస్తుంది. కుండలో దీపం లేకపోతే, కుండలో కాంతి కలిగించేటువంటి దీపం కనుక దీపం లేకపోతే, దీపానికి కాంతి ఇచ్చేటువంటి శక్తి లేకపోతే ఈ హోల్స్ ద్వారా బయటికి రాదు కదా. ఇది ఇప్పుడు నీ జ్ఞానం. నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నీ కళ్ళు చూస్తున్నాయి, నీ చెవులు వింటున్నాయి, నీ ముక్కు వాసన చూస్తోంది, నీ నాలుగు రుచి చూస్తోంది, ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అయితే కుండకు పెట్టిన కన్నాలు ఇవన్నీ. ఏ కన్నం ఎట్లా ఉందో ఆ కన్నం ఆ పని చేస్తోంది. అంటే కుండకు పెట్టినది ఒకటి రౌండ్ కన్నం పెట్టాము, ఒకటి ట్రయాంగిల్ కన్నం పెట్టాము, ఒకటి స్క్వేర్ కన్నం పెట్టాము, ఒకటి రెక్టాంగిల్ కన్నం పెట్టాము. ఇప్పుడు ఆ దీపాలన్నీ ఏమవుతాయి? ఆ షేప్ లోనే వస్తాయి. ఇప్పుడు దీపపు కాంతి షేప్ అట్లా మారిందా? కానీ నాకు కనపడుతున్నది షేప్ కనపడుతుంది. ఇప్పుడు షేప్ దేంది? కుండది, దీపంది కాదు, షేప్ కుండది. ఆ షేప్ ఎట్లా కనపడుతుందో నీ కన్ను అట్లా చూస్తోంది, నీ చెవి అట్లాంటి పెట్టాడు అనమాట ఈ కుండకు. అక్కడ నీ చెవి అది వినడం అనే పనే చేస్తోంది. నువ్వు నీ దగ్గర అవుట్పుట్ ఇన్పుట్ అని నువ్వు వైర్లు పెట్టినావు. ఇది వైరే అది వైరే. ఇది బయటికి ఎందుకు బీక్కుపోతున్నది, అది లోపలికి ఎందుకు తీసుకొస్తోంది? ఆలోచించరా? దీని పని ఇది. ఎందుకంటే అక్కడ పెట్టినటువంటి హోల్ అటువంటిది, ఇక్కడ పెట్టిన హోల్ ఇటువంటిది. దీనికి చూసేదే పని, దీనికి వినేదే పని. ఇది మూసేస్తాను, ఇది చూడవే అంటే ఇది చూడదు. ఎందుకంటే ఆ పని దీనిది కాదు. ఈ ఇంద్రియాలు ఈ పనులు చేస్తున్నాయని నీకు అనుభవంగా తెలుసు కదా, తెలుసు. ఏది లోపల ఉంటే ఇవన్నీ ఈ పనులు చేస్తున్నాయో ఆలోచించు. ఏదో ఒకటి లోపల ఉంది. అది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీకు తెలుస్తుంది తర్వాత. నీకు మొత్తం వివేకం కలిగించడానికే కదా నీకు శిరోభూషణం పెడుతున్నాను అన్నాడు శంకరుడు ఒకసారి. నీకు పిచ్చి పిచ్చి ఆభరణాలు పెట్టట్లేదు, నీకు నగలన్నీ ఉన్నాయి అన్నాడు. ఆఖరిలో పెట్టేది చూడామణి. అందుకు చూడామణి ఇస్తానంటున్నాడు. నీ ఇంద్రియాలు నీకు అన్నీ ఉన్నాయి కదా. ఈ ఇంద్రియాల ద్వారా ఒక కాంతి ఉంటేనే అది బయటకు వస్తాం. బయటకు వస్తున్నది నీకే అనుభవంలో ఉంది. నువ్వేం చూస్తున్నావు? కుండను చూస్తున్నావు, కుండకున్నటువంటి హోల్స్ను చూస్తున్నావు. తద్వారా ఆ లైట్ పడినటువంటి కనపడే వస్తు సముదాయాన్ని చూస్తున్నావు. నువ్వు కుండ చూస్తున్నావు అంటే నీ శరీరాన్ని నువ్వు చూస్తున్నావు. కుండ హోల్స్ చూస్తున్నావు అంటే నువ్వు కంటి ద్వారా నేనే విన్నానబ్బా సంగతి, నేనే అంటే నీ ఇంద్రియాలని చూస్తున్నావు. తద్వారా ఏం చూస్తున్నావు అంటే ఈ జగత్తును చూస్తున్నావు. కుండ లోపల ఉన్నటువంటి ఆ లైట్ని నువ్వు చూడటం లేదు. ఆ చూడడమే నీకు వివేకం. అది చూడమని ఎందుకు? ఇప్పటికే నీకు చాలా తెలివులు ఉన్నాయి. నీకు ఈ ప్రపంచాన్ని గురించిన తెలివి ఉంది. నీకు ఇది మంచి ఇది చెడు అని తెలివి ఉంది. నువ్వు దేన్ని ఉపయోగించుకోవాలనే తెలివి ఉంది. నీకు బిజినెస్ నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. అసలైన తెలివి నీకు లేదు. అంటే దేనివల్ల నాకు ఈ తెలివంతా కలుగుతున్నది? ఇంకొకటి చెప్తున్నాడు, ఇది నాకు తెలుసు అని అంటున్నది కదా నీ మనస్సు. ఇది నాకు తెలియటం లేదే, నాకు అర్థం కావటం లేదే అని కూడా అంటున్నది కదా. ఆ తెలుసు అన్నది, ఇది తెలియటం లేదు అన్నది, ఈ రెండింటినీ కనుక్కున్నది ఒక జ్ఞానమే కదా. ఈ జ్ఞానం నీ దగ్గర ఉన్నంతసేపు అది
బ్రహ్మం అని తెలుసుకో. దాన్నే బ్రహ్మం అని, అదే బ్రహ్మము అని చెప్తాడు తర్వాత. ఇంకా ఇప్పటికి చెప్పలేదు. ఇప్పుడు ఒకటి నీలో ఉంది అని మాత్రమే చెప్పాడు. అది తెలుసుకోవడమే జ్ఞానం అన్నాడు. అది తెలుసుకుంటే నీకు కేవల సుఖం వస్తుందన్నాడు. అంటే మొదట్లో సుఖం ఉండి తర్వాత లేనటువంటిది కాదు, నాకు చాలా మొదటి నుంచే సుఖం వస్తుందన్నాడు. ఎందుకంటే అది నీకు నీకే అనుభవించమంటున్నాడు. ఎట్లా అనుభవించమని చెప్తున్నా అంటే, నువ్వు ఈ గురువు దగ్గరికి రాకముందు, అంటే ఈ మార్గంలో నువ్వు ఎంటర్ అవ్వకముందు నీ మనస్థితి నీకు ఎలా ఉంది, ఇందులో ఒక ఎంటర్ అయిన తర్వాత నీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది, ఆ సాటిస్ఫాక్షన్ పోతుందా, వెగట వస్తుందా, రాదు. నీకు తెలిసే కొద్దీ ఇంకా ఆనందం, కేవల సుఖం, కైవల్యంలోకి నేను తీసుకెళ్ళి అక్కడ ఆపుతుంది. అక్కడ ఏం మిగులుతుందంటే అంత సుఖమే ఉంటుంది. ఇంకా దుఃఖం అనేదానికి చోటే లేదు. ఈ దుఃఖం అంతా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏదైతే దుఃఖం అనుకుంటున్నావో నీకే నవ్వు వస్తుంది. ఇదంతా ఏంటి, నేను ఇన్నాళ్ళు పిచ్చివాళ్ళగా దీన్ని వెంటబడ్డాను ఏమిటని నీకే అర్థమైపోతుంది. అక్కడ సుఖం తప్ప మరొకటి లేదు. ఆ సుఖాన్ని నీకు జ్ఞాన రూపంగా అందించేవాడు గురువు. వాడు డబ్బులు తీసుకుని నీకు చెప్పేవాడు కాదు. నీకు మంత్రం ఇస్తాను, మంత్రతంత్రాలతో ఏమీ కాదు. నువ్వు కూర్చో, నువ్వు ఆలోచించు, నీ అంతర్ముఖం అయిపో, నీ లోపల నువ్వు కనుక్కో, అప్పుడే నీకు ఆ సుఖం దొరుకుతుంది. ఓం ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయేభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఏమో గంటన్నర కాలేదా? అయిందమ్మా. అయింది కదా. నువ్వు మూడు మార్చుకున్నట్టుగా కనపడి. అవునమ్మా. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏవం నిత్యం నిర్మలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం నిర్గుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు తననే ఆ రూపంగా ఆయన ఊహించుకున్నట్ట. యథార్థంగా సృష్టి జరగలే. అంటే కనపడుతున్నదంతా బ్రహ్మమే. అయితే బ్రహ్మము బ్రహ్మముగా కనపడకుండా మనకు జగత్తుగా కనపడుతున్నాడు. బంగారం బంగారంగా కనపడకుండా నెక్లెస్ లాగా కనపడుతుంది నాకు. ఎందుకంటే నేను వ్యవహారంలో కూడా ఆ నెక్లెస్ ఎక్కడ పెట్టావు అని అడుగుతున్నా. ఆ ఎర్రరాళ్ళ నెక్లెస్, ఆ పచ్చరాళ్ళ నెక్లెస్ ఎక్కడ పెట్టామని అడుగుతున్నా. అంటే నేను బంగారాన్ని ఎక్కడ పెట్టామని అడగటల్లా,
ఆ నగ అంటే నామరూపాల దృష్టితోనే ఆ వ్యవహారం అంతా జరుగుతోంది. చూస్తున్నది దేన్ని? బంగారాన్ని. కానీ దాని వ్యవహారం ఎలా ఉంది? నగలాగా ఉంది, నగ వ్యవహారమే ఉంది. చూస్తున్నది మట్టిని, కుండలాగా వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే నాకు ఉపయోగం కుండతోనే ఉంది. కుండలో నీళ్లు పోసుకున్నాను, కుండలో అన్నం వండుకున్నాను, కుండ మీద మూత పెట్టుకున్నాను. కానీ నేను కుండ అని దేన్నైతే చూస్తున్నానో అదంతా మట్టి. అయితే కుండ పగిలిపోయిందనుకో నాకు బాధ కలుగుతోంది. కుండ పగిలిపోయింది, నాకు బాధ కలుగుతోంది. ఎందుకు బాధ కలుగుతోంది? ఏం పోయింది నాకు కుండ పగిలిపోతే? కుండ వల్ల ఏ ఉపయోగం అయితే నాకుందో ఆ ఉపయోగం పోయింది. కుండ ఏది దేంతో అయితే తయారైందో అదంతా నాకు ఇక్కడే ఉంది, అందులో ఏ భాగం కూడా పోలేదు. అయినా నేను వ్యవహారంలో నాకు కుండ దృష్టే ఉంది కాబట్టి మట్టి దృష్టి లేదు కదా. కుండ పోయింది అని నేను ఏడుస్తున్నా. అలాగే నాకు నగ దృష్టే ఉంది కాబట్టి నగ చెడగొట్టుకుని నేను గాజులు చేయించుకున్నాను. గొలుసు చెడగొట్టే, నెక్లెస్ చెడగొట్టే, గాజులు చేయించాను. నెక్లెస్ పోయింది అని నేను ఏడవటల్లా. మరి ఇందాక కుండ పోయిందని ఏడ్చాను, ఇప్పుడు నెక్లెస్ పోయిందని నేను ఏడవటల్లా. ఏమిటి కారణం? రెండు చోట్ల నేను చూస్తున్నది పదార్థాన్నే చూస్తున్నాను కదా. కుండ దగ్గర నేను మట్టినే చూశాను, కానీ కుండ నెక్లెస్ దగ్గర నేను బంగారాన్నే చూశాను. కుండ దగ్గర చూస్తున్నప్పుడు చూస్తున్నది కుండనే, మట్టిని అయినా నా మనస్సంత నామరూపాలైన కుండ మీదే ఉంది. ఎందుకని? దాని ఉపయోగం మీదే నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. ఇక్కడ నెక్లెస్నే చూస్తున్నా, అంటే బంగారాన్నే చూస్తున్నా, నామరూప దృష్టి ఇక్కడ లేదు నాకు. నేనే చూస్తున్నప్పుడు, కుండను చూసినప్పుడు నాకు నామరూప దృష్టే ఉంది. నెక్లెస్ని చూస్తున్నప్పుడు నాకు నామరూప దృష్టి లేదు, బంగారు దృష్టి ఉంది. అందుకని నెక్లెస్ చెడగొట్టి నేను గాజులు చేయించుకుంటే నేను బాధపడలేదు, కుండ పగిలిపోతే నేను బాధపడుతున్నా. దానికి ఏమంటారంటే, మీరు కుండ పగిలిపోతే నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే, నెక్లెస్ చెడిపోతే గాజులు ఉన్నాయి, మెళ్ళో పెట్టుకోకపోయినా చేతులకైనా నేను పెట్టుకుంటాను. కుండ చెడిపోతే కూజాలేదు, కుండ మళ్ళీ ఇంకో వస్తువు కాలేదు. అందుకని నేను బాధపడుతున్నా. శాస్త్రం ఏం చెప్తుందంటే, నెక్లెస్ ఉన్నట్టుగా పూజ కాలేదు నాయన, గాజులు కాలేదు నాయన, నెక్లెస్ గాజులు అవ్వలేదు, ఉన్నట్టుగా అయినయ్యా. అట్లా కుండ కూడా ఉన్నట్టుగా నీకు పూజ కాదు. నెక్లెస్ను చెడగొట్టి, అంటే మళ్ళీ నిప్పులో వేసి, మళ్ళీ కరగబెట్టి, మళ్ళీ తీసి గాజులు తయారు చేశాడు. అర్థమైందా? ఇప్పుడు అంటే నెక్లెస్ను చెడగొట్టి గాజులు తయారవ్వాలి. అంటే నెక్లెస్ మళ్ళీ ఒకసారి నిప్పులోకి వెళ్ళి, మళ్ళీ దాని ఒరిజినల్ స్టేట్ కరిగి ద్రవ రూపం పొంది మళ్ళీ గాజు రూపం పొందొచ్చు. కుండ కూడా అలాగే గనక ద్రవ రూపం పొంది గాజు రూపం పొందగలిగితే నాకు కుండ పోయినా కూడా బాధలేదు. కుండ మళ్ళీ నాకు ఇంకో పూజ కాదు, నాకు తెలుసు ఆ సంగతి. అందుకని కుండ పోయిందని నేను ఏడుస్తున్నా. జాగ్రత్తగా గమనించండి. కుండ పగిలిపోతే కుండ తాలూకు మట్టి నాకుంది, నెక్లెస్ పోతే నెక్లెస్ తాలూకు బంగారం నాకుంది. కుండ మరొక వస్తువు తయారు కావడానికి కుండ కూడా నిప్పులోకి వెళ్ళి మళ్ళీ తయారవ్వాలి. అంటే నెక్లెస్ కూడా మళ్ళీ నిప్పులోకి వెళ్ళి తయారవ్వాలి. కుండ కోసం నేను ఏడుస్తున్నాను, నెక్లెస్ కోసం నేను ఏడవటం లేదంటే, నెక్లెస్ ఏ బంగారంతో చేయబడిందో ఆ బంగారానికి మళ్ళీ ఇంకొక వస్తువు కాగలిగిన శక్తి దాంట్లో ఉంది. దేంట్లో? బంగారంలో. కుండలో ఆ శక్తి లేదు, మట్టిలో ఆ శక్తి లేదు. ఒకసారి పగిలిపోతే ఇంకా మట్టిలో, అంటే ఈ మట్టి మళ్ళీ దాంట్లో ఆ జిగి లేదు, అది నాకు తెలుసు.
నేను ఆ జిగిని చూడలేదు. బంగారం అయితే చెడగొట్టి మళ్ళీ నేను చేయించుకోగలను. దీంట్లో అది ఉంది. బంగారాన్ని చూడగానే దీన్ని కరగబెట్టి మళ్ళీ మరొక వస్తువు తయారు చేసుకోవచ్చు అన్న జ్ఞానం నాకుంది. కుండను చెడగొట్టి మళ్ళీ ఇంకొక కూజా తయారు చెయ్యలేను అన్న జ్ఞానం కూడా నాకుంది. ఈ జగత్తు నెక్లెస్ వంటిది అన్నాడు, కుండ లాంటిది కాదు. అంటే ఏముంది దీంట్లో? ఇది చెడిపోతే ఇది మళ్ళీ ఇంకొక వస్తువు తయారవుతుంది, అటువంటిది జగత్తు. ఏ వస్తువు అయితే వస్తువు చెడకుండా నామరూపాలు పోయి మరొకటి వస్తువు తయారవగలదో దానిని బ్రహ్మము అన్నారు. ఇప్పుడు మట్టిలో లేనిది నెక్లెస్ లో ఉన్నది ఏమిటంటే తిరిగి తయారు కాగలిగిన శక్తి. ఆ శక్తిని నేను బ్రహ్మము అంటే మట్టి బ్రహ్మము కాదు, బంగారమే బ్రహ్మం అని నేను చెప్పడం లేదు. బాగా అర్థం చేసుకోండి.